G9 టీవీకు స్వాగతం. చెప్పు ఉండాలి స్వామి అది వాటర్ వాళ్ళుగానే ఎవరు ఉన్నారా సంఘంలో ఉందా బండి చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడి నీకు బండి ఇప్పిస్తా ఫ్రీగా అలవాటు లేదు సార్ కొద్దిగా ఎన్నికి మనం సార్ ఆయన సార్ కొద్దిగా ఆయన కనపడలేదు సార్ 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 ఓకే సార్ అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల 1వ తేదీ పెన్షన్ పంచే కార్యక్రమము చేపట్టాము. దానిలో భాగంగా పొద్దున్నే 39వ డివిజన్లో వడ్డూర్ల కాలనీలో పంచడం జరిగింది. అలాగే ఇక్కడ 26వ డివిజన్లో హమాలి కాలనీలో పంచడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 మందికి ఇంట్లో 5 మంది వికలాంగులే. దాదాపు ఒక్కొక్కరికి 6,000 రూపాయలు, అంటే ఇంటికి 30,000 రూపాయలు. అలాగే ఇంకో వాళ్ళ మదర్ గాని ఒక ఆమె, మొత్తం ఆమెతో కలిపి 6 మందికి, అంటే ఇంట్లోనే 36,000 రూపాయలు నెల పెన్షన్ పంచడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖు చేపట్టడం జరుగుతూ ఉంది. ఒకవేళ 1వ తారీఖు హాలిడే అయితే ముందు రోజే 31వ తేదీనే ఇంటింటికి పెన్షన్స్ చేయడం జరుగుతుంది. గతంలో పెన్షన్స్ దాదాపు 2 రోజులు పంచేవాళ్ళు. కేవలం ఒక్క రోజు లోపలనే సాయంత్రం లోపల దాదాపు 95%, మధ్యాహ్నం లోపల 95%, 96% కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మా అనుచరులే కాదు, మా నాయకుల అనుచరులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడైనా చూపించమనండి. నేను ఇంతవరకు గత 16 నెలల్లో ఎక్కడన్నా ఒక సెంటు నా అనుచరుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ ఎక్కడన్నా కానీ ఒక సెంటు భూమి రిజిస్టర్ అయిందేమో అని చూపించమనండి. ఎక్కడే కానీ లేదు. మీ తమ్ముళ్ళ పేరు మీద, మీ అన్నదమ్ముల పేరు మీద దాదాపు రోటరీ పేరు దగ్గరే 90 ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డీసీ ల్యాండ్స్ 450 ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా? కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు, మీ అన్నదమ్ములు. ఎక్కడన్నా ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నారా? లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా? లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా? ఎట్లా సంపాదించారు 450 ఎకరాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీ ముఖంగా. ఒక 90 ఎకరాలు రోటరీపురంలోనే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు గత 5 ఏళ్లలో. సర్వే నంబర్లు అన్ని పొద్దున్న చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? అనంత వెంకటరామరెడ్డి గారు ఆలోచించాలా. బురద చల్లేటప్పుడు మనం ఏం చేసాం? గతంలో 40 ఏళ్ల రాజకీయంలో మనం ఏం చేసాం? ఎక్కడైనా అనంతపురం అభివృద్ధి చేశామా? లేకపోతే కబ్జాలు చేశామా? లేకపోతే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారన్నా, అంటే అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ, మీకు 40 ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది. కనీసం ఆలోచించాలి మీరు. ఎదుటి వాళ్ళు మీరు బురద చల్లేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు కనీసం మీరు ఆలోచించాలి. మీ ముఖ్యమంత్రి ఎలాగో ఒక ఛాన్స్ అని చెప్పి, అలాగే లేనిపోని అబద్ధాలు చెప్పి 1-2 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించారు గత 5 ఏళ్ళలో. కానీ ఈరోజు ప్రజలు మేల్కొన్నారు. కనీసం మీకు డిపాజిట్లు రాకోకుండా చేసే పరిస్థితి. 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే కనీసం నీకు డిపాజిట్ కానీ రాలేదు. రేపు పొద్దున 11 సీట్లు కానీ రాకోకుండా ప్రజలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం.